అక్కినేని అఖిల్‌కు ఉన్నటువంటి వీరాభిమాని గురించి ఎంతమందికి తెలుసో? అయ్యగారే నంబర్ 1 అని చెప్పేసి ఆ డైలాగ్‌తోని సోషల్ మీడియా మొత్తాన్ని కూడా ఊపేసినటువంటి వ్యక్తి మనము చాలా వీడియోల్లో చూసే ఉంటాము. అండ్ ఇప్పుడు అఖిల్ గారికి ఒక మంచి హిట్ పడ్డ తర్వాత ఆయన యొక్క ఆనందానికి హద్దులు లేవన్నమాట. ఆయన ఫేస్ అంతా కూడా వెలిగిపోతుంది. 1000 లైట్లున్నట్టు వెలిగిపోతూ కనిపిస్తుంది. అండ్ ఈ యొక్క సినిమా ఇంత మంచి టాక్ వచ్చినప్పుడు అఖిల్ గారి పోస్టర్‌కి పూలమాల వేసి, దిష్టి తీసి, గుమ్మడికాయ కొట్టేసి, కాళ్ళు కూడా మొక్కుతున్నాడు. అంటే అభిమాని అంటే ఈ విధంగా ఉండాలి. కల్ట్ ఫ్యాన్స్కి అసలైన అర్థం ఏంటి అనేది ఈ యొక్క పర్సన్ని చూపిస్తూ ఉన్నారు చాలామంది. ఈయన చూసి నేర్చుకోండి వేరే హీరోస్ ఫ్యాన్స్ అందరూ కూడా అని చెప్పేసి అందరూ కూడా ఈయనకు సంబంధించినటువంటి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తూ ఉన్నారు. అదేంటి అందరిలాగానే చేస్తూ ఉన్నాడు కదా, అందరూ కూడా ఇదే విధంగా దిష్టి తీస్తూ ఉంటారు, గుమ్మడికాయలు కొడుతూ ఉంటారు, టెంకాయలు కొడుతూ ఉంటారు, పాలాభిషేకాలు చేస్తూ ఉంటారు. మరి వాళ్ళు చేసేదానికి ఈయన చేసేదానికి అసలు అంటే అన్నీ కూడా ఒకటే కదా, మరి ఈయనను చూసి ఎందుకు నేర్చుకోవాలంటున్నారు అంటే దానికి కూడా సరైన అర్థం కూడా మనం మాట్లాడుకుందాం. సో ఈ మధ్యకాలంలో ఒక హీరో అంటే ఒక హీరోకి సంబంధించినటువంటి ఒక సినిమా వచ్చినప్పుడు ఇంకా నెల రోజులు కానీ 2 నెలలు కానీ 3 నెలల ముందు నుంచి కూడా మా హీరో అప్పుడు వస్తున్నాడు ఇప్పుడు వస్తున్నాడు అని చెప్పేసి డైలీ వాళ్ళ గురించి ఏదో ఒక రకంగా పోస్టర్లు కావచ్చు, విధంగా సెలబ్రేషన్స్ కావచ్చు, అన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇంకా సినిమా రిలీజ్ అయిన రోజు మాత్రం ఇంకా దానికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అది టపాకాయలు పేల్చడం దగ్గర నుంచి, పాలాభిషేకాల దగ్గర నుంచి, పేపర్స్ దగ్గర నుంచి ఘోరంగా సెలబ్రేషన్ చేస్తూ ఉంటారు. ఇంకా సినిమా వచ్చిన ఒక నెల రోజుల తర్వాత నెల రోజుల వరకు కూడా అదేవిధంగా సెలబ్రేషన్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ పర్సన్ మాత్రం ఆ విధంగా కాదు. అఖిల్ గారి సినిమా ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు మాత్రమే బయటికి వస్తాడు. ఆ తర్వాత ఇంకా ఎక్కడ కూడా ఏ రోజు కూడా ఏ సినిమా వచ్చినప్పుడు కూడా బయట మాత్రం కనిపించాడు. తన పని ఏంటో తను చేసుకుంటూ ఉంటాడు. కానీ మిగతా వాళ్ళు ఆ విధంగా కాదు. కంటిన్యూస్గా డైలీ కూడా ఆయన గురించి పోరాటం చేయడం కానీ, వేరే వాళ్ళని తిట్టడం కానీ, వేరే వాళ్ళ గురించి తక్కువగా మాట్లాడడం కానీ, వేరే హీరో సినిమాల్ని తొక్కేయడం కానీ ఇదే పనిగా పెట్టుకుంటూ ఉంటారు. సో మరి ఈయన పేరు నాగరాజ్ అనమాట, గుంటూరులో ఉంటారు. ఆయన చేసేటటువంటి పని ఏంటంటే డైలీ పండ్ల వ్యాపారం చేస్తూ ఉంటారు. రోడ్డు పక్కన తోడు బళ్ళు ఉంటాయి కదా, సో తోపుడు బళ్ళ పైన పళ్ళ వ్యాపారం చేసుకొని కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటారు. మరి ఆయన అఖిల్ గారికి ఏ విధంగా అభిమానం అయ్యారో ఏంటో తెలియదు కానీ వీరాభిమానం అయిపోయాడు. ఎప్పుడైతే అయ్యగారే నంబర్ 1 అని చెప్పేసి ఆయన మాట చెప్పాడో ఇంకా ఆ ఒక్క మాట అనేది విపరీతంగా వైరల్ అయిపోయింది. ఇప్పటికి కూడా అఖిల్ గారు అంటే అయ్యగారు అని చెప్పేసి అందరికీ కూడా అదొక ముద్ర పడిపోయింది అన్నమాట. సో మరి ఎవరు ఎంత ఎవరు ఎంత సంతోషపడ్డారో లేదో తెలియదు కానీ ఆ వీరాభిమాని నాగరాజు మాత్రం అసలు ఆయన సంతోషానికి హద్దులు కానీ ఏవి కూడా లేవన్నమాట. చాలా చాలా సంతోషపడుతూ ఉన్నారు. అంత హ్యాపీనెస్ అనేది ఒక నిజమైన ఫ్యాన్ కళ్ళలో కనిపిస్తుంది మాకు. అది అనేది ఖచ్చితంగా నాగరాజు గారి కళ్ళలో కనిపిస్తూ ఉందన్నమాట. సో మరి ఆ వీడియో ఆఖరికి అఖిల్ గారు కూడా చూడడం జరిగింది. ఆ వీడియో చూస్తున్నప్పుడు అఖిల్ గారు కూడా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. అండ్ ఇది ఓన్లీ ఒక నాగరాజు గారికి అనే కాదు, నాగార్జున గారు అంటే అఖిల్ గారికి కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ఇది ఒక ఎమోషనల్ మూమెంట్ అన్నమాట. అఖిల్ గారి ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి దాదాపు 10 సంవత్సరాలు అయిపోయింది. కానీ చేసినటువంటి ఏ ఒక్క సినిమా కూడా మంచి హిట్ అనేది సంపాదించలేకపోయింది, మంచి టాక్ రాలేకపోయింది, మంచి బ్రేక్ అనేది అఖిల్ గారికి రాలేకపోయింది. కానీ లెనిన్ సినిమా ఆ విధంగా కాదు. సినిమా రిలీజ్ అయిన 2 రోజులకే 30 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి. ఇంత మంచి భారీ విజయాన్ని తీసుకున్నటువంటి అఖిల్ గారి లెనిన్ సినిమా చూసిన తర్వాత ఆ ఒక ఫ్యాన్ వీరాభిమాని యొక్క సంతోషం అనేది ఆ వీడియోలో మనకు కనిపిస్తుందన్నమాట. సో మరి ఫ్యాన్స్ అంటే ఈ విధంగా ఉండాలి. కంటిన్యూస్గా వాళ్ళ గురించే ఫైటింగ్ చేస్తాము, వాళ్ళ గురించే మాట్లాడతాము, అండ్ వీళ్ళ గురించి ఆలోచిస్తూ వేరే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడతామని కాదు. సో ఈయన ఏంటి అఖిల్ గారి సినిమా వచ్చినప్పుడు మాత్రమే బయట కనిపిస్తాడు. ఆ ఒక్కరోజు మాత్రమే బయట కనిపించడం కావచ్చు, సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటి ఫేమ్ ప్రకారం కానీ, అంతకున్నటువంటి వైరల్ ప్రకారం కానీ చూసుకుంటే ఏదో ఒక రకంగా డబ్బులు సంపాదించుకోవచ్చు. కానీ ఆయనకు మాత్రం అలాంటి ఆశలు లేవు. ఓన్లీ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు మాత్రమే బయటకు వచ్చి ఆ తర్వాత తన పని ఏంటి, తన వ్యాపారం ఏంటి అది మాత్రమే చూసుకుంటాడు. సో దయచేసి మేము కల్ట్ ఫ్యాన్స్ వీరాభిమానం అని చెప్పుకునే వాళ్ళు ఒక్కసారి ఈయనను చూసిన తర్వాత మీరు నిజమైన ఫ్యానో